నా పేరు శ్రీరామ్ శర్మ. ఏ స్టూడెంట్ అయినా ఫీజు కట్టలేదు, ఫీజు డ్యూ ఉంది కాబట్టి మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ మేము వెనక్కి ఇవ్వము అని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అనొచ్చా? డబ్బులు కట్టి మీ డాక్యుమెంట్లు వెనక్కి తీసుకెళ్ళండి, డబ్బులు కట్టకపోతే మేము మీ డాక్యుమెంట్లు ఇవ్వము, మీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కానీ, మార్క్స్ మెమరాండం కానీ, బోనఫైడ్ కానీ, మైగ్రేషన్ కానీ అని అనొచ్చా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్? ఇదే విషయాన్ని గౌరవ రాజస్థాన్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ఫీజులు కట్టలేదు అని సదరు స్టూడెంట్కి డాక్యుమెంట్లు ఇవ్వకపోతే ఆయన రాజస్థాన్ హైకోర్టులో ఛాలెంజ్ చేశాడు. ఫీజులు కట్టట్లేదు అని చెప్పేసి ఇట్లా సీజ్ చేశారు, నా డాక్యుమెంట్లు ఇవ్వట్లేదు, ఫీజు కడితే కానీ ఇవ్వని అంటున్నారు అంటే ఇరుపక్షాల విన్న గౌరవ రాజస్థాన్ హైకోర్టు యూనివర్సిటీకి, ఆ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి ఆదేశాలు ఇచ్చింది. మీరు ఫీజులు కట్టాలి వాళ్ళు అంటే అది తర్వాత ఇష్యూ, ముందు వాళ్ళ డాక్యుమెంట్లు వాళ్ళకి ఇచ్చేయండి, వాళ్ళ డాక్యుమెంట్లను మీరు పెట్టుకోవడానికి వీలు లేదు, ఇది ఫండమెంటల్ రైటు, ఇది వాళ్ళ హ్యూమన్ రైట్స్ వైలేషను అని చెప్పి. ఈ తీర్పు ద్వారా మనకి తెలిసేది ఏంటంటే ఏదైనా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి ఫీజు డ్యూ ఉంటే ఆ డబ్బులు కట్టేదాకా మేము ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ ఇవ్వము అని అనడానికి వీలు లేదు, ఫస్ట్ ఇచ్చేసేయాలి, తర్వాత ఏది ఉందో తేల్చుకోవాలి అని రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన తీర్పుని వల్ల మనకి ఇంకోసారి తెలుస్తోంది.